హలో ఎవ్రీవన్. సో, ఈరోజు వీడియోలో ఈ బల్సమా మొక్క గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నా హ్యాండ్‌లో ఉన్నది బల్సమా ప్లాంట్ అనమాట. దీన్ని ఇంగ్లీష్‌లో బల్సమా అని పిలుస్తారు. తెలుగులో ముద్ద గోరింక అండ్ గులివింద అని కూడా పిలుస్తారు. మెయిన్ ఈ ప్లాంట్ ఏంటంటే వర్షాకాలంలో అంతే కాకుండా సమ్మర్‌లో అయితే పువ్వులైతే బాగా పూస్తాయి. కాకపోతే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ మొక్కల్ని మన గార్డెన్‌లో పెంచుకోవడం చాలా ఈజీ అనమాట. చాలా బాగా పెరుగుతాయి. ఎక్కువ కేర్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గనక ఈ ప్లాంట్ వేసుకుంటే మనం ఎంత దూరానున్నా చాలా అందంగా కనిపిస్తాయన్నమాట. మెయిన్ ఏంటంటే ఇవి బీస్‌ని అవి కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి ఈ ప్లాంట్స్. ఎవరైతే షోకేస్‌గా ఫ్లవర్స్‌ని పెంచుకోవాలనుకుంటారో వాళ్ళకైతే నేను బల్సమా అనేది ఒక బెటర్ ఆప్షన్ అనే చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది పింక్ కలర్ కదా! సో, దీంట్లో ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఇంకా వైట్ కలర్ ఇలా డిఫరెంట్ టైప్స్ కలర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మన గార్డెన్‌లో అయితే ఈ పింక్ కలర్ అయితే అవైలబుల్‌లో ఉంది. ప్లాంట్స్ ఏంటంటే బాగా వేడి ప్రదేశాల్లో అంతే కాకుండా కొంచెం సాయిల్ అనేది బాగా డ్రై అవ్వకుండా కొంచెం వెట్టగా ఉంటుంది కదా! అటువంటి ప్లేసెస్‌లో అయితే బాగా పెరుగుతాయన్నమాట. అండ్ ఈ ప్లాంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ దీనికొచ్చే ఫ్లవర్స్ అనమాట. చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. సో, మనం గార్డెన్‌లో వేసుకుంటే మన గార్డెన్‌కి అందం వచ్చేస్తుంది. అంత అందంగా ఉంటాయన్నమాట. సో, ఇలాంటి ప్లాంట్స్ మన గార్డెన్‌లో ఉండడం వల్ల ఏంటి ఓన్లీ బ్యూటీయేనా అని మీరు ఆలోచించొచ్చు. కాదు, ఇవి ప్లాంట్స్ మన గార్డెన్‌లో ఉండడం వల్ల ఏంటంటే బటర్‌ఫ్లైస్ ఉంటాయి కదా! సీతాకోక చిలుకలు. అంతే కాకుండా తేనెటీగలు, బీస్ ఉంటాయి కదా! సో, ఈ రెండిటిని ఇవి ఆకర్షిస్తాయన్నమాట. సో, ఈ రెండిటిని ఇవి అట్రాక్ట్ చేస్తాయి. సో, దానివల్ల పాలినేషన్ అనేది జరుగుతుంది రిమైనింగ్ ప్లాంట్స్‌కి. సో, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్లాంట్‌ని గనక మనం ఇంట్లో పెంచుకుంటే. అండ్ నేను స్టడీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఈ బల్సమా ప్లాంట్ ఆకులుంటాయి కదా! సో, వాటినైతే మెడిసినల్‌గా కూడా యూజ్ చేస్తున్నారంట. డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, డిసీజెస్‌కి మెడిసిన్ కింద కూడా యూజ్ చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. ఈ ప్లాంట్స్ అనేవి మెయిన్‌గా హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్‌లో అయితే బాగా పెరుగుతాయన్నమాట. ఫస్ట్ అసలు ఈ ప్లాంట్స్‌ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సీడ్స్ అనమాట. సో, బల్సమా ప్లాంట్స్‌ని మనం పెంచుకోవచ్చు. ఎలా అంటే సీడ్స్ అనమాట. సో, ఈ ప్లాంట్స్‌కొచ్చే సీడ్స్ ఉంటాయి కదా! ఆ సీడ్స్ అన్నిటిని మనం కలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ బల్సమా ప్లాంట్‌కి ఫ్లవర్ ఉంటుంది కదా! ఈ ఫ్లవర్ అనేది మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ ఫ్లవర్స్ అన్నిట్లికి సో, సీడ్స్ ఉంటాయి కాబట్టి ఫ్లవర్స్ పక్కనే ఆ సీడ్స్ తీసుకొని మనమైతే సాయిల్‌లో వేసి పెంచాలనమాట. ఇన్‌కేస్ సీడ్స్‌తో పెరుగుతదో లేదో అని మీకు డౌట్ ఉంటే స్టెమ్ కటింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ ప్లాంట్‌కున్న హెల్తీ స్టెమ్ ఉంటుంది కదా! ఆ హెల్తీ స్టెమ్‌ని మీరు కట్ చేసి కంటైనర్‌లో వాటర్‌తో స్టోర్ చేయండి. ఆ తర్వాత రూట్స్ అనేవి బిగిన్ అవుతాయి కదా! సో, రూట్స్ అనేవి బిగిన్ అయిన తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ చేసేయండనమాట సాయిల్‌కి. ఒక అదర్ ప్రాసెస్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి సీడ్స్ ప్రాసెస్. సెకండ్ వన్ వచ్చేసి కటింగ్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు సాయిల్ ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. సాయిల్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలంటే, మామూలుగా మనకి గార్డెన్‌లో సాయిల్ ఉంటుంది కదా! ఆ సాయిల్‌లో కాంపోస్ట్ అయితే మిక్స్ చేయాలి. కాంపోస్ట్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే, సాయిల్ అనేది బాగా బలంగా తయారవుతుందనమాట. సో, ప్లాంట్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఆర్గానిక్ మ్యాటర్స్ ఉంటాయి కదా మనకి కాంపోస్ట్‌లో మిక్స్ చేసిన ఆర్గానిక్ మ్యాటర్స్. సో, అవన్నీ ఇస్తే ఏంటంటే, మనకి సాయిల్ ఫెర్టిలిటీ అనేది బావుంటుంది. సో, దానివల్ల బల్సమాకి బెనిఫిట్ అవుతుందనమాట. సో, బెనిఫిట్ అయ్యి ఫ్లవర్స్ అయితే ఇంత బాగా పూస్తాయి మనకి. ఇంకా వాటరింగ్ టెక్నిక్స్. వాటరింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఓవర్ వాటర్ వేయకూడదు. ఓవర్ వాటర్ వేస్తే ప్లాంట్ అనేది పాడైపోతుంది. సో, రెగ్యులర్ వాటరింగ్ ఉండాలి కానీ సాయిల్ మాయిశ్చరైజర్ బట్టి వాటర్ అయితే వేయాలనమాట. ఇంకా అవాయిడ్ వాటర్ లాగింగ్. వాటర్ లాగింగ్ అంటే ఏంటంటే వాటర్ అనేది రూట్స్ దగ్గర ఉండిపోతుంది కదా! సో, నిల్వ ఉండకూడదనమాట వాటర్. వాటర్ గనుక నిల్వ ఉంటే రూట్స్ అనేవి పాడైపోతాయి. సో, అవాయిడ్ వాటర్ లాగింగ్. ఇదొక టెక్నిక్‌నైతే మీరు మైండ్‌లో ఉంచుకోండి. ఇంకా ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ విషయానికొస్తే ప్లాంట్ మాక్సిమం లైట్ ఫీడింగ్‌కే ఇష్టపడుతుంది. అంటే లైట్ ఫీడింగ్ కూడా మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఇస్తే సరిపోతుంది. సో, 2-3 వీక్స్‌కి ఒకసారి లైట్ ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. లేదంటే మనకి టీ కాంపోస్ట్ ఉంటుంది కదా! ఆ టీ కాంపోస్ట్ ఇవ్వచ్చు. సో, టీ కాంపోస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్లాంట్‌కి న్యూట్రియంట్స్ అనేవి బాగా అందుతాయి. లేదంటే ఫిష్ ఎమల్షన్ అని ఉంటుంది కదా! సో, అది కూడా ఇవ్వచ్చు. సో, మాక్సిమం మనం ఇంట్లో గార్డెన్‌లోనే పెంచుకుంటున్నాం కాబట్టి, ఫిష్ ఎమల్షన్ అవన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు కాబట్టి, మామూలుగా టీ పౌడర్లు గానీ, ఎగ్ షెల్స్ కానీ, లేదంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు గానీ, ఇవి ఇస్తే ప్లాంట్‌కి సరిపోతుంది. ఓన్లీ ఇంట్లోనే పెంచుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇది కూడా లైట్ ఫీడింగ్‌కే ఆధారపడుతుంది కాబట్టి, అదైతే సరిపోతుంది. ఆల్రెడీ ఇలా పువ్వులు పూసేసుంటాయి కదా! సో, వాటినైతే మనం రెగ్యులర్‌గా కటింగ్స్ అయితే చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే అలా కట్ చేయడం వల్లే ప్లాంట్‌కనేది మనం ప్రమోట్ చేయగలుగుతామనమాట. న్యూ గ్రోత్‌కి గానీ, లేదంటే బ్లూమ్స్‌కి గానీ మనం ప్రమోట్ చేయగలుగుతాం. సో, డెడ్ హెడింగ్ అనేది కంపల్సరీ చేయాలి. సో, డెడ్‌గా ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని రిమూవ్ చేసేయండి. అంతే కాకుండా
ఉంటాయి కదా! సో, లీవ్స్‌ని కూడా రిమూవ్ చేసేయండనమాట. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్లాంట్ అనేది దాని ఎనర్జీ మీద బాగా ఫోకస్ పెడుతుంది. సో, ప్లాంట్ అనేది ఎప్పుడైతే దాని ఎనర్జీ మీద ఫోకస్ పెట్టిందో మనకైతే ఫ్రెష్ ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట. సీడ్స్ బదులు మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ అనేవి డెవలప్ అవుతాయి. లేదంటే డైరెక్ట్ సీడ్స్ అనేవి డెవలప్ అయిపోతాయన్నమాట. సో, ఫ్లవర్సే కావాలి కాబట్టి మీరెప్పుడు ఈ డెడ్ హెడ్డింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. డెడ్ హెడ్డింగ్ అంటే ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ పూసేసిన పువ్వుని కట్ చేసేయడం. అంతే కాకుండా పాత పడిపోయిన ఆకుల్ని అవి రిమూవ్ చేసేయడం. అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే పించింగ్ టెక్నిక్ అనమాట. మనం గనక గ్రోయింగ్ టిప్స్ ఉంటాయి కదా ప్లాంట్‌కి, ఆ గ్రోయింగ్ టిప్స్‌ని గనక మనం పించ్ చేసేస్తే ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడే అప్పుడు బుషియర్‌గా అవుతుందనమాట ప్లాంట్. చాలా బాగా ఒక బుష్‌లా తయారవుతుంది. అంటే చాలా అందంగా ఒక బుట్టలా తయారవుతుందనమాట. సో, పించింగ్ టెక్నిక్ అనేది మీరు ప్లాంట్ ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఫాలో అవ్వండి. దీన్నొక మీరు హ్యాబిట్ కింద మార్చుకుంటే ప్లాంట్‌కి కూడా ఇదొక గ్రోత్ హ్యాబిట్‌గా మీరు అలవాటు చేసిన వాళ్ళవుతారు. సో, లాస్ట్‌కి మనకైతే మంచి రిజల్ట్ వస్తుందనమాట. సమ్మరైజ్ చేసి చెప్పాలంటే ఫస్ట్ వన్ ప్రూనింగ్ చేయాలి. సో, ప్లాంట్‌నయితే కట్ చేయాలి. ఆ తర్వాత డెడ్ హెడ్డింగ్. డెడ్ హెడ్డింగ్ అంటే ఆల్రెడీ పూసేసిన పువ్వులుంటాయి కదా! వాటిని రిమూవ్ చేసేయాలి. అంతేకాకుండా డ్రైడ్ లీవ్స్ ఉంటాయి కదా! వాటిని కూడా రిమూవ్ చేసేయండి. ఇంకా పించింగ్. పించింగ్ అంటే ఏంటంటే మనకి మొదల్లో చిగుర్లొస్తాయి కదా! ఆ చిగుర్లు గనక మనం కట్ చేస్తే ఏంటంటే ఆకులనేవి బాగా వచ్చి చెట్టనేది బాగా గుబురుగా పెరుగుతుందనమాట. గుబురుగా పెరిగితే ఏంటంటే చూడ్డానికి కూడా బావుంటుంది. అంతే కాకుండా ఎక్కువ పువ్వులు కూడా వస్తాయి. అండ్ ఈ మొక్క అనేది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుందనమాట. సో, అందుకని చెప్పి మీరు కావాలంటే స్టాకింగ్ చేయొచ్చు. సో, ఏదన్నా ఒక కర్ర ఉంటుంది కదా! ఆ కర్రని గనుక సపోర్ట్‌గా ఇచ్చారనుకోండి, హెవీ రైన్స్ అవి వచ్చినప్పుడు ప్లాంట్ అనేది పడిపోకుండా నిలబడుతూ ఉంటుంది. అంటే గాలులకి గానీ, వర్షాలకు గానీ కింద పడిపోదు. సో, కర్ర పెట్టేసి పాతితే ఏంటంటే ఆ మొక్క అనేది నిలబడుతుందనమాట. అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఎక్కువ గాలొచ్చినా, ఎక్కువ ఏమంటారు రెయిన్స్ వచ్చినా కూడా పడిపోతుందనమాట. సో, మీకు ఒకవేళ అవసరమైతే అలా సపోర్ట్ చేయండి ప్లాంట్‌ని. ఇంకొక టెక్నిక్ ఏంటంటే పెస్ట్‌ని, డిసీజెస్‌ని కంట్రోల్ చేయాలి. సో, నార్మల్‌గా ఏంటంటే ఎఫిడ్స్ వస్తాయి, స్పైడర్ మైట్స్ ఉంటాయి, వైటర్ ఫ్లైస్ ఉంటాయి. ఇవన్నీ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. సో, మనం ఎప్పటికప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓవర్ వాటరింగ్ చేసేస్తే ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ అనేది పూర్ అయిపోయి ఫంగల్ డిసీజెస్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో, మనం అవి కూడా రాకుండా చూసుకోవాలి. ఎప్పుడూ హెల్తీ సాయిలే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే సాయిల్ అనేది నీట్‌గా లేకపోయినా ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, మీరు ఖచ్చితంగా వెల్ డ్రైన్డ్ సాయిల్ అంటే ఆ మట్టి చాలా బాగా ఉండేలాగా చూసుకోండి. చుట్టూ కలుపు మొక్కలు అవి ఉంటాయి కదా! సో, వాటినైతే పీకేయడానికే ట్రై చేయండి. ఓన్లీ గార్డెన్‌లోననే కాదు. స్పేస్ లేకపోతే ఇంట్లో కూడా పెంచుకోవచ్చనమాట. సో, అప్పుడేంటంటే ఇండోర్‌లో పెట్టుకొని సన్‌లైట్ వచ్చినప్పుడు లైట్‌గా జస్ట్ ప్లాంట్‌ని బయట పెడితే సరిపోతుంది. కాకపోతే ప్లాంట్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుందనమాట అలా చేయడం వల్ల. సో, ఎప్పుడు ఒకే ప్లేస్‌లో పెడితే అలా ఇండోర్‌లో కూడా మనం ప్లాంట్‌నయితే టేక్ కేర్ చేయొచ్చు. సో, మీ గార్డెన్‌ని ఒక బ్యూటిఫుల్ గార్డెన్‌గా మార్చే ఈ బల్సామ్ ప్లాంట్ గురించి నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను ఈ వీడియోలో. సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్ బిగినర్స్‌కి కూడా యూజ్ అయ్యేలా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట వీడియోలో. సో, ఎవరైనా స్కిప్ చేసుంటే ఖచ్చితంగా చూడండి. సో, ఇలా పెంచుకోవడం వల్ల మీకు కూడా ఏంటంటే ఒక పీస్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది పెంచుకోవడం చాలా ఈజీ కాబట్టి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అంతేకాకుండా మీకేమన్నా టిప్స్ అవి షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్స్‌లో అయితే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే. ఇంకా మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా వేరు వేరు ప్లాంట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి సో, వాటిలన్నిటిని మీకైతే చూపించగలుగుతాను. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను కూడా డిఫరెంట్ ప్లాంట్స్‌ని మా గార్డెన్‌లో పెంచుతాను. అవన్నిటిని మీకైతే చూపిస్తాను. సో, దానివల్ల నాకు బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ మీకేమన్నా తెలిసిన విషయాలుంటే అవి నేను తెలుసుకుంటాను. ఒకవేళ నాకు తెలిసిన నాలెడ్జ్ ఏమన్నా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. సో, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అంతేకాకుండా మ్యూచువల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకెందుకు లేట్. సో, ఎంతో ఈజీ అయిన ఈ బల్సామా ప్లాంట్‌ని మీ గార్డెన్‌లో కూడా పెంచుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టాటా.